నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశవ్యాప్తంగా ఘనంగా కార్గిల్ దివస్ సైన్యం త్యాగాలను గుర్తు చేసుకొని నివాళులర్పించిన దేశ ప్రజలు పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటిన ప్రధాని మరియు కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ ను అభినందించిన ప్రధాని ఇతర సహచర ఎంపీలు గాంధీ ఆసుపత్రిలో వైద్యుల టిక్టాక్ వీడియో హల్చల్ రోగుల కష్టాలు పట్టించుకోకుండా ఇవ్వేంటి అంటూ పలువురి ఆగ్రహం భువనగిరి జిల్లాలో స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడ ఫిట్నెస్ సరిగ్గా లేని 3 బస్సులను సీజ్ చేసిన అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులు త్యాగాన్ని దేశ రక్షణలో వారు చూపిన ధైర్య సాహసాలను కొనియాడారు. ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాలలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఏఐపీఎస్ఓ ఆధ్వర్యంలో కార్గిల్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్ఓ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి సుధాకర్, రాష్ట్ర సమన్వయ కార్యదర్శి కేవీఎల్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాజం సత్యనారాయణ, ఏఐపీఎస్ఓ నాయకులు పల్లె వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ జగత్ రెడ్డిని ఏఐపీఎస్ఓ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. యుద్ధమే ఉండకూడదు అన్నది ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. మేము చేసేది శాంతి ఎక్కడి నుంచి వస్తుంది, హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది. ముందు మన ఇంట్లో హ్యాపీగా ఉంటే బస్తీ హ్యాపీగా ఉంటుంది, బస్తీ హ్యాపీగా ఉంటే అంతే కదా సొసైటీ హ్యాపీగా ఉంటుంది, సిటీ హ్యాపీగా ఉంటుంది, సిటీ హ్యాపీగా ఉంటే జిల్లా హ్యాపీగా ఉంటుంది, తర్వాత స్టేట్ హ్యాపీగా ఉంటుంది, తర్వాత ఇండియా మొత్తం హ్యాపీగా ఉంటుంది. అది ఉండాలి అంటే కనుక సోదర భావం ఉండాలి. అటువంటి దానికి చేసే ప్రయత్నంలో భాగమే. ఎందుకంటే మీరు 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ అంతేనా ఇక్కడ కొంచెం పెద్ద సబ్జెక్ట్ ఎక్కువైనా కానీ ఇక్కడ 6 లేదు ఏమైనా వాళ్ళ రేపు నాలెడ్జ్ బాగానే ఉంటుంది వీళ్ళందరికీ. ఎందుకంటే ఫేస్బుక్, వాట్సాప్ చూస్తున్నారు కాబట్టి ఏమైనా యుద్ధాలు అన్నది అయితే ఒకటి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనం యుద్ధం వద్దు అని కూర్చున్నంత మాత్రాన దీని గురించి మాట్లాడడం ఏం జరుగుతుందని. ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క చాటికి వెళ్ళటమే ఒక అద్భుతమైన వాయిస్గా మారుతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పడం ద్వారా, యుద్ధం వద్దు అనే నినాదాన్ని తీసుకెళ్ళడం ద్వారా మనకి ఇళ్ల దగ్గర హ్యాపీ కూర్చుకోవడానికో, సోదరభావం పెంచుకోవడానికో, అందరూ కలిసి మతం ఉండేటట్టుగా, అన్ని కుల మతాలు కలిసి ఉండేటట్టుగా, అందరూ మానవత్వం ఉండేటట్టుగా చేసుకోవడమే శాంతి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఐప్సో జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వీర జవానుడు జగపాల్ రెడ్డి గారు, మరియు నా తెలంగాణ ఉద్యమంలో సహచర ఉద్యమ మిత్రుడు పల్లె వినయ్ గారు, పాండంగాచారి గారు, రవి గారు, అలాగే వహీద్ గారు, పల్లె నరసింహ గారు, జ్యోతి మేడం గారు, అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ఎల్బీనగర్ హెడ్ మాస్టర్ అయినటువంటి మా మామ వెంకటయ్య గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుతాం. ముఖ్యంగా యుద్ధం గురించి కావచ్చు, లేకపోతే ఈరోజు కార్గిల్ దివస్ అంటే విజయ్ దివస్గా మనం చెప్పుకున్నటువంటి నేపథ్యంలో దానికి ఉన్నటువంటి నేపథ్యం, ఎందుకు ఆ యుద్ధ వాతావరణం వచ్చింది, ఎందుకు ఆ యుద్ధం జరిగింది, దాంట్లో జరిగినటువంటి అసూలు బాసినటువంటి వీర జవాన్లు ఎంతమంది, దాదాపు 600 మంది పైచులకు అమరులైనటువంటి సందర్భం. దాని తర్వాత భారతదేశ భూభాగంలోకి వాళ్ళు చొచ్చుకొని వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ మన భూభాగాన్ని మనం దక్కించుకొని మనం భారత్ అజేయంగా ఉండే విధంగా పనిచేసినటువంటి మన జవాన్లకు సెల్యూట్ చెప్పుకుంటూ ఈరోజు విజయ్ దివస్గా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి ఐప్సో ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్, ఇది ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్లో నేను కూడా ఒక బాధ్యతగా ఉంది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలని ముఖ్యంగా ఎల్బీనగర్లో చేసినటువంటి ఘనత ఐప్సోకు ఉన్నది. అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ అనేది ఒక కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యం. దానికి తోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్ళి ఇంతకుముందే సోదరి జ్యోతి గారు చెప్పారు, ఇదే స్కూల్లో చదువుకొని ఇక్కడికి మళ్ళీ ఒక గెస్ట్గా రావడం అనేది అరుదైన సంఘటనలుగా జరుగుతుంటుంది. అంటే మీరు కూడా రేపటి భవిష్యత్తులో ఇదే స్కూల్లో చదువుకొని ఇట్లాంటి ఉపన్యాసాలు, ఇలాంటి సమావేశాలు విన్న తర్వాత ఎప్పుడో మీరు పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్గానో, ఒక ఇంజనీర్గానో, ఒక లాయర్గానో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి తర్వాత ఇక్కడికి గెస్ట్ వస్తే మీకు కలిగే అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది. అట్లాంటి నేపథ్యంలో ఇక్కడికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎన్నో ఉద్యమాలు చేసాం. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా కీలకంగా ఈ ఎల్బీనగర్ చౌరస్తా
ఆనాడు మలదేశ తెలంగాణ ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణ జరిగినటువంటి సందర్భం ఇక్కడనే ఇదే ఎల్బీనగర్ నుండి. మరి ఈరోజు కార్గిల్ దివాస్ను కూడా చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎల్బీనగర్కు ఒక మంచి ప్రాంతంగా కావచ్చు, ఎల్బీనగర్కు ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ప్రదేశంగా గుర్తింపు ఉన్నది. దాంతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని విద్యను అభ్యసించిన వీళ్ళందరూ ఉన్నారు కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళకి కాదు, అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఒక మంచి స్థాయికి, ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చి మీకు ఒక మంచి సందేశం అని ఇయ్యదలుచుకున్నటువంటి నేపథ్యంలో వచ్చినా కాబట్టి ఇక్కడ ఒక 4-5 అరుదైన సంఘటనలు ఇదే స్కూల్లో జరిగినటువంటి నేపథ్యం. ప్రప్రదంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క తనయుడు కేటీఆర్ గారు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ప్రప్రదంగా ఇబ్రాహీంపట్నం తూర్పు నియోజకవర్గం అని టీచర్ల యూనియన్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటే దాదాపు 1400 మంది టీచర్లకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎల్బీనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్కు ఫస్ట్ ఆయన మీటింగ్ అటెండ్ చేసింది. ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో కేటీఆర్ గారిని తీసుకొచ్చింది కూడా మేమే. ఆ రోజు ఉన్నటువంటి అంటే మాకు ఉపాధ్యాయ సంఘాలతోటి చాలా సాన్నిధ్యం ఉన్నది. నేను కూడా గతంలో గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన చౌటుపల్లి దగ్గర లింగంగూడెంలో, కాబట్టి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఎన్నో సంఘాలతో అనుభవం ఉంది. రెండో విషయం ఏంటంటే వీర జవాన్ల గురించి మనం మాట్లాడుతున్నటువంటి పద్ధతిలో మాజీ సైనికులకు ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ఆ ఆర్గనైజేషన్ కూడా ఫామ్ చేసి ఎల్బీనగర్ నుండి ఇక్కడ ధర్నా చేస్తే కేసీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం ఇది. ఎల్బీనగర్ చౌరస్తాలో కార్గిల్ దివాస్ కంటే ముందు కూడా అంటే కార్గిల్ దివాస్ జరుపుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ అమరులైనటువంటి సైనికులు, కొంతమంది విశ్రాంత సైనికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్గనైజేషన్ కూడా ఎల్బీనగర్లోనే ఫామ్ చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఈరోజు ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఎల్బీనగర్ ఒక గడ్డ ఇది. కాబట్టి ఇక్కడ చేసుకుంటే బాగుంటుందని ఒక నేపథ్యంతో దాంట్లో భాగంగానే ఇంతకుముందు పర్యావరణాన్ని మనం అంటే ఒక శాంతి కావాలి, ప్రపంచ శాంతి కావాలి, యుద్ధం వద్దు, అలాగే పర్యావరణాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత కూడా ఉందని చెప్తే గత సంవత్సరం కూడా ఇదే స్కూల్లో హరితారం కింద మొక్కలు నాటి అవకాశం కల్పించినటువంటి మీ స్కూల్ యాజమాన్యానికి కూడా మరొకసారి మేము ధన్యవాదాలు చెప్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు కూడా ఎల్బీనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్కు అరుదైన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మీలో భవిష్యత్తులో మీరు చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించాలి. అలాగే ఇంతకుముందు మనం ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం, ఇంటర్మీడియట్లో ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు ఉన్నారు. లేకపోతే ఫెయిల్ అయితే ఏమొస్తుందని చెప్పి నేపథ్యంలో ఎప్పుడు కూడా ఫస్ట్ రాకుండా జీవితంలో ఫస్ట్ వచ్చినటువంటి జ్యోతి గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. అంటే ఒక ఫెయిల్ అనేది ఒకటే కాదు, పాస్ అంటే ఫస్ట్ క్లాస్ వస్తేనే జీవితం అనేది కాకుండా మనం ఎన్నో విజయాలని మనం చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. చాలామంది నాయకులు కావచ్చు, అబ్రహం లింకన్ కూడా చాలా సందర్భాల్లో ఫెయిల్ అయినటువంటి నేపథ్యం ఉంది. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో సందర్భాల్లో ఫెయిల్ అయినా కానీ సక్సెస్ కాదు ఒక రేటుగా చూసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఎవరు కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. అలాగే ప్రపంచ శాంతిని కోరుకునే దాంట్లో విద్యార్థుల యొక్క భాగస్వామ్యం, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత కూడా మీ మీదనే ఎక్కువ సందర్భం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, ప్రపంచ శాంతిని వర్ధిల్లే విధంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మరొకసారి విద్యార్థులకు సూచిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఎల్బీనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్కు ముఖ్యంగా తనకు ధన్యవాదాలు చెప్తూ మీకు కూడా అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాలు జై భారత్. ఎట్లా ఉండాలి, ఎంత చైతన్యవంతంగా ఆలోచించాలి, పిరికి పందళ్ళక ఆత్మహత్యలు చేసుకోవద్దు, విద్యావంతులక ఆలోచించాలా, దేశం కొరకు ఉద్యమించాలా, జవాన్లు చేసినటువంటి త్యాగాలు వృధా కాదు, పర్యావరణాన్ని రక్షించడం వల్ల వర్షాలు వస్తాయి, వర్షాలు ఉండటం వల్ల పంటలు వస్తాయి, పంటలు రావడం వల్ల మన జీవితం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి ఆ పద్ధతిలో పయనిస్తూ మనం కూడా ఆ రకంగా ప్రపంచ శాంతి కొరకు ఉద్యమించాలని సందేశం ఇవ్వడం జరిగింది. చదువెందుకురా అంటే నలుగురిలో దీపమై వెలిగేందుకురా అన్నారు. చదువెందుకురా రాజకీయం మనకెందుకురా అంటే ఏమనాలి? రాజకీయం మనకెందుకురా అంటే న్యాయానికి ప్రాణంగా నిలిపేందుకురా అని గర్వంగా చెప్పగలగాలి. రాజకీయం మనకెందుకురా అంటే ఎస్, ఆ రాజకీయం అనేది ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయం. ఆ రాజకీయాన్ని రాజకీయం ఎవరైనా చేసినా కూడా న్యాయాన్ని రక్షించడానికి మనం ఆలోచించాలి. న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా మేము రాజకీయాల్లోకి వచ్చిందని చెప్పగలిగే సత్తా, ధైర్యం, నీతి, నిజాయితీ, అంకితభావం ఉండగలిగినాడే దేశం రక్షించబడుతుంది. ఇటువంటి ఆక్రమణదారులకు బుద్ధి చెప్పగలుగుతారు, దేశం గురించి ఆలోచించగలుగుతారు. పార్లమెంట్ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా స్వయంగా మొక్కలు నాటారు. తెలంగాణ ఎంపీల ఆహ్వానం మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్
కేంద్ర సమాచార ప్రసార శాఖ, అడవులు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్లు మొక్కలు నాటారు. రాజ్యసభ ఎంపీలు కేకే సంతోష్ రావు, బండ ప్రకాష్, ముదిరాజ్, ఎంపీ సుప్రియా సూలే, మరో ఎంపీ నటి సుమలతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు హరితహారంలో భాగంగా గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని మంత్రులకు, ఇతర రాష్ట్రాలకు చెందిన సహచర ఎంపీలకు మన ఎంపీలు వివరించారు. హరితహార కార్యక్రమం తనకు తెలుసునని, తెలంగాణ పర్యటనలో తాను స్వయంగా పాల్గొని మొక్కలు నాటిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గుర్తు చేసుకున్నారు. ఇక పచ్చదనం పెంపులో భాగంగా తాను స్వయంగా హైదరాబాద్ శివారులో కీసర రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకున్నట్లు, ఎంపీ లాడ్స్ నిధులతో అక్కడ ఎకో టూరిజంను కూడా అభివృద్ధి చేయనున్న విషయాన్ని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కేంద్ర మంత్రులకు, ఎంపీలకు వివరించారు. మంచి ప్రయత్నం అంటూ వారందరూ సంతోష్ను అభినందించారు. హైదరాబాద్ చంద్రాయనగుట్ట శివార్లోని బండ్లగూడ మండలం, ఆ పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, ఈ 2 మండలాల మధ్య గుర్రం చెరువు ఉన్నది. గత కొన్ని నెలలుగా చెరువులో మట్టితో పూడ్చి నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎక్కడ చూసినా గొంగడి అక్కడే ఉన్నట్లు ఉన్నది అధికారుల తీరు. చివరకు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు వెంటనే స్పందించిన అధికారులు బాలాపూర్ మండల అధికారులకు చెరువు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు ఆపమని నోటీసు జారీ చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో చివరకు కబ్జా రాయిడ్లు బండ్లగూడ మండలంలోకి ప్రవేశించారు. ఫిర్యాదు అందుకున్న బండ్లగూడ ఎంఆర్ఓ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చెరువు హద్దులు విస్తీర్ణం కోసం ఇరిగేషన్ అధికారులను చెరువు వివరాలు, మ్యాప్ మరియు హద్దులు మరొకసారి చూపాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీసీ గురుకుల హాస్టల్లో 16 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్ మిశ్రా హుటాహుటిన హాస్టల్కు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుసంధానమైన విజ్ఞానగరిపై వెలిసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కృతికా మహోత్సవం పురస్కరించుకొని స్వామి అమ్మవార్లు శేషవాహనంపై పురవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దారి పొడవునా స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు ఇస్తూ నయానందకరమైన దివ్య రూపాన్ని తిలకిస్తూ మంత్రముగ్ధులయ్యారు. ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ ఐక్య వేదిక వారు 1:50 విధానాన్ని అమలు పరచాలని కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని రకాల నియామకాల్లో ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ వరకు 1:50 విధానాన్ని అమలు పరచాలని ప్రధాని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయభాస్కర్ను వెంటనే తొలగించాలని అన్నారు. నోటిఫికేషన్లు విడుదల జాప్యం అవుతున్నందున ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని రకాల పరీక్షలకు వయసు 44 సంవత్సరాలకు పెంచాలని అన్నారు. జీవో నెంబర్ 5ను వెంటనే రద్దు చేయాలి అంటూ నిరుద్యోగ ఐక్య వేదిక డిమాండ్స్ చేశారు. ఎట్టకేలకు గాంధీ హాస్పిటల్కి అంటుకున్న టిక్టాక్ రోగం. ఒకవైపు రోగుల చికిత్స కోసం నానా ఇబ్బందులు, నానా కష్టాలు పడుతుంటే మరోవైపు డాక్టర్లు మరియు ఇతర సిబ్బంది ఇలాంటి టిక్టాక్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా ఈ దృశ్యం గాంధీ హాస్పిటల్లోని ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో బయటపడింది. డాక్టర్ల వ్యవహారంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ శివ కుసుంపుర, ఇన్స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చబుత్రా నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 63 మంది యువకులను అదుపులోకి తీసుకొని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
सबसे एक मेरी गुजारिश है, आइंदा से मौका नहीं देंगे। आपका सेहत का और आपके कारोबार का, आपका फायदे का काम देख लेंगे आप। बेइज्जती, बदनामी, बेशर्मी, बेहयाई से बचो। సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పొనుగోడు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టాటా ఏసీ వాహనం ఢీకొని 3 వ్యక్తులు మృతి చెందారు. మృతులు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలంటూ సదరు స్కూల్ ముందు గ్రామస్తులు ధర్నా చేశారు. అడ్డుకున్న పోలీసులతో గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సరైన ఫిట్నెస్ లేని కారణంగా మోత్కూరులో 3 స్కూల్ బస్సులను సీజ్ చేశారు అధికారులు. బస్సులు పెట్టాను, మీరు నన్ను కావాల్సి కూడా నా బస్సులు చేయలేదు. కాదండి, ఇప్పుడు మీ బస్సెస్ ఇన్సూరెన్స్ ఉన్నాయా? ఇక్కడే మాట్లాడచ్చు. చాలా బాగా ఇన్సూరెన్స్ లేకుండా స్కూల్ బస్ నడిపివచ్చా చెప్పండి. నడిపివచ్చా అది చెప్పండి. నడిపివచ్చా అని చెప్పండి. సరే ఒక మాట వింటారా? మీరు చెప్పినా మాట్లాడుతున్నారు. నోటీస్ నోటీస్ ఎందుకు ఇవ్వాలి? అసలు నోటీస్ ఎందుకు ఇవ్వాలి? అసలు నోటీస్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఇంకోటి తెలుసా, నోటీస్ బస్సెస్ ఏముంటాయి? వీళ్ళందరి దృష్టి ఇన్ఫార్మ్ చేసినాము. ఆఫీస్కి వచ్చినావా? నువ్వు ఆల్రెడీ ఆఫీస్కి వచ్చినావా? నువ్వు ఆఫీస్కి వచ్చినావా? నువ్వు ఆఫీస్కి వచ్చినావా? ఇంటిమేషన్ నేను చెప్తున్నాను, మీరు ఇంటిమేషన్ లేదంటున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం గణేష్ నగర్ లో గత 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన భారతదేశ చిహ్నం అయిన 4 సింహాల విగ్రహం కిందపడి ఉన్నది. ఇది ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కూల్చారా లేదా గుర్తు తెలియని వాహనం తగిలి కిందపడి ఉన్నదా అని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఈ విధంగా భారతదేశ చిహ్నం రోడ్డు మీద పడి పగిలిపోవడం ఈ రోజు కార్గిల్ విజయ్ దివాస్ ను చాలా అవమానకరమని కొంతమంది వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని సిరిసిల్ల పురపాలక సంఘం వారు అంబేద్కర్ జంక్షన్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ను నిర్వహించారు. ఇందులో భాగంగా జనవనరుల సంరక్షణపై కార్యాచరణ రూపొందించి వాటిని జిల్లా ప్రజలందరూ పాటించాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ నీటిని పొదుపు చేయాలి, నీరు లేకుంటే మానవ మనుగడ లేదు కాబట్టి అందరూ నీటిని వృధా చేయకూడదని ఇంకుడు గుంత నిర్మించుకొని నీటిని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ మరియు జలశక్తి అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు ప్రముఖులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను పరిగెత్తడానికి ఉత్సాహవంతంగా విచ్చేసినటువంటి చిన్నారులందరికీ వారి వారి ఉపాధ్యాయులకి మనస్పూర్వకంగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చెప్పాల విషయం గౌరవనీయులు కేంద్ర మంత్రి నుంచి చెప్పడం జరిగింది. 3 అంశాలు నా తరపు నుంచి మీకు నేను సమర్పించుకుంటాను. మొట్టమొదటిది, కాలం మారింది. ఇది వరకు నీళ్ళు అనేది ప్రతి మనిషికి ఒక హక్కు, ఎట్లయినా వస్తాయి కదా, మనకి సంబంధం లేదనే ఆలోచనతో ముందుకెళ్తూ పెద్ద బాధపడకుండా, ఆ విషయంలో గాబరా పడకుండానే ప్రపంచానికి లేదా భారతదేశానికి ఆ రకంగా చూస్తే తెలంగాణ రాష్ట్రానికన్నా నీళ్ళ కరువు మాత్రం కొంచెం తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మారిపోయింది. చాలామందికి ఇప్పుడు మనకి పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ నీళ్లు కూడా మనకు బాగా మొత్తం దేశంలోనే కాకుండా రాష్ట్రంలో, జిల్లాలో కూడా తక్కువైనాయి. దీని కొరకే మీ అందరికీ తెలిసిన విషయమే, గత 2 నుంచి 3 సంవత్సరాల నుండి మనం జిల్లాలో పెద్ద ఎత్తుగానే నీళ్ల సంరక్షణ గురించి అనేక కార్యక్రమాల్లో పునాది కూడా పెంచుకున్నాం, తర్వాత ఆఖరి కూడా తీసుకోవడం జరిగింది. అయితే అదే విషయం పరిశీలించడానికి నేడు జలశక్తి అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం మన దగ్గర విచ్చేయడం జరిగింది. వారి కొరకు మన ఇక్కడ చిన్నగా ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలోను మరియు సిరిసిల్ల ఊర్లో ముఖ్యంగాను ఇలా జల సంరక్షణ మీద తప్పకుండా అందరికీ అవగాహన ఉంది. మనం అవగాహన ఉండడం కాకుండా రానున్న కాలంలో తప్పకుండా మన నీళ్ళని మనం కాపాడుకోవడానికి, మనమే కాకుండా వచ్చే 3 తరాలు కూడా నీళ్లు భద్రతగా ఉంచుతామని మనము చిత్తశుద్ధితో ఉన్నామని వారి ముందు సమర్పించుకోవడానికి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. వాళ్ళందరి ముందు మీరు ఉత్సాహవంతంగా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మళ్ళీ జిల్లా యంత్రాంగం తరపున, ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం తరపున మీ అందరికీ మళ్ళీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో రానున్న కాలంలో మేము మాట్లాడడం కాదు, ఇక్కడ ఉన్న పిల్లలు, అమ్మా
ఒక్క నిమిషం, మీరే కాకుండా అయ్యే సైలెన్స్ అని చెప్పక్కర్లేదు, పర్లేదు, వింటే చాలు. మీరు ఒక్క నిమిషం, మీరు కనుక నిజాయితీగా మీరు మనసులో పెట్టుకోగలిగితే తప్పకుండా మీరే కాదు, మీ స్నేహితులు, మీ ఇంటి వాళ్ళు రానున్న కాలంలో వచ్చే 10-15 సంవత్సరాల్లో తప్పకుండా మీరు ఈ విషయం మీద మీరు చిత్తశుద్ధి చూపించుకోగలిగితే రానున్న కాలంలో ఏ ఒక్కసారి కూడా మన జిల్లాలో అయినా రాష్ట్రంలో అయినా నీటి గరువు రాదనే పూర్తి నమ్మకం ఉంది. మళ్ళీ మీ ముందు నేను తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. यहाँ पे स्टेज में 2 बच्चों ने आके वाटर कंजर्वेशन पे बोला। बेसिकली ये जो अभियान है, ये अभियान है जल को संरक्षण करने का, जल शक्ति अभियान। ये नाम इसको इसलिए दिया गया है क्योंकि जल ही जीवन की सबसे बड़ी शक्ति है। कल हम परसों से यहाँ पे आए हैं और परसों से यहाँ पे आपके जिले में देख रहे हैं कि जल संरक्षण के लिए काफी काम किया जा रहा है। कल हम इसी दौरान एक स्कूल में गए और वहां पे बच्चों ने एक बहुत अच्छी बात बोली कि जल ही जीवन है। ये हम सबको समझना पड़ेगा, अभी के लिए और आगे आने वाले समय के लिए। हम सबका ये हम सबकी जिम्मेदारी है कि हम जल की एक एक बूंद को संभाल के रखें। तो इस अभियान का मूल उद्देश्य यही है कि जल संरक्षण को हर किसी की जीवन का दिनचर्या बना सके। उम्मीद है हम सब मिलके ये कर पाएंगे और आप लोग अपने जिले में, अपने एरिया में जल संरक्षण से रिलेटेड ज्यादा से ज्यादा काम कर पाएंगे और जल को हमेशा సురక్షిత और संरक्षित रखेंगे। శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గోర్జిగూడ గ్రామంకు చెందిన సవర తిక్కమ్మ అనే గర్భిణి మృతి చెందింది. 6వ కాన్పు కోసం సీతంపేట కమ్యూనిటీ ఆసుపత్రిలో చేరిన గిరిజన మహిళ తిక్కమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఒక్కసారిగా కుప్పకూలి ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేటలోని 7వ వార్డుకు చెందిన సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు జహీర్, ఆయన అనుచరులు, పలువురు బీజేపీ కార్యకర్తలు చివ్వేమాల, బీజేపీకి చెందిన రామగిరి నగేష్ అనుచరుల మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సూర్యాపేట గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా కార్గిల్ దివాస్, సైన్యం త్యాగాలను గుర్తు చేసుకొని నివాళులర్పించిన దేశ ప్రజలు. పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటిన ప్రధాని మరియు కేంద్ర మంత్రులు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ ను అభినందించిన ప్రధాని, ఇతర సహచర ఎంపీలు. గాంధీ ఆసుపత్రిలో వైద్యుల టిక్టాక్ వీడియో హల్చల్, రోగుల కష్టాలు పట్టించుకోకుండా ఇవ్వేంటి అంటూ పలువురి ఆగ్రహం. భువనగిరి జిల్లాలో స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా, ఫిట్నెస్ సరిగ్గా లేని 3 బస్సులను సీజ్ చేసిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.